హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే డిఆర్డిఓ జోరావర్ లైట్ ట్యాంక్ ఫస్ట్ డెవలప్మెంటల్ ఫైరింగ్ ట్రయల్స్ని జరిపింది. ట్రయల్లో ట్యాంక్ అనుకున్నట్టే పర్ఫామ్ చేసిందని డిఆర్డిఓ చెప్తుంది. 2 నెలల క్రితమే ఈ ట్యాంక్ని పబ్లిక్కి చూపెట్టగా ఈ డెవలప్మెంటల్ ట్రయల్స్ తర్వాత ఆర్మీ ఎన్నో ఏరియాస్లో ట్రయల్స్ని జరపబోతుంది. 2027లో సర్వీస్లో జాయిన్ అవుతుందని డిఆర్డిఓ ఎక్స్పెక్ట్ చేస్తుంది. పర్వత ప్రాంతాల్లో హెవీ ట్యాంక్స్ సరిగ్గా పర్ఫామ్ చేయలేవని చైనా టైప్ 15 లైట్ ట్యాంక్ని డిప్లాయ్ చేసింది. దాన్ని కౌంటర్ చేయడానికే ఈ ట్యాంక్ని డెవలప్ చేయడం జరుగుతుంది. పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ వీడియో చూడండి. ఒక ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి ఇండియా ఆర్మేనియాకి లార్జెస్ట్ డిఫెన్స్ సప్లయర్ అయింది. రష్యా నుండి దూరం అయ్యాక ఇండియా వైపు బాగా టర్న్ అవగా 2 సంవత్సరాల్లోనే భారీగా ఆయుధాలను కొని ఇండియాని మెయిన్ డిఫెన్స్ సప్లయర్గా చేసుకుంది. అయితే ది ప్రింట్ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి ఇప్పుడు ఆర్మేనియా తమ Su-30 జెట్స్ కోసం అస్త్రా ఎయిర్వేర్ మిసైల్స్ అలాగే గ్రౌండ్ అటాక్ మ్యునిషన్స్ కోసం చర్చలు మొదలుపెట్టింది. వీటితో పాటు ఇండియా సహాయంతో ఈ జెట్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలని కూడా చూస్తుంది. ఆర్మేనియా దగ్గర 4 Su-30 జెట్స్ ఉన్నాయి. రష్యా నుండి వెపన్స్ తర్వాత కొనొచ్చని Su-30 ఎయిర్ ఫ్రేమ్స్ని మాత్రమే కొంది. అయితే సడన్గా అజర్బైజాన్ వార్ని స్టార్ట్ చేసేసరికి ఈ జెట్స్ ఉన్నా కూడా వాడటం కుదరలేదు. అయితే ఇప్పుడు అప్గ్రేడ్ చేసి ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్ మ్యునిషన్స్ని కూడా ఇండియా నుండి కొనడానికి చర్చలు మొదలుపెట్టింది. వెస్టర్న్ మీడియా రిపోర్ట్స్ని బట్టి రష్యా ఇరానియన్ షాహిద్ డ్రోన్స్తో పాటు చైనీస్ ఇంజన్స్తో సొంతగా గార్పియా A1 అనే డ్రోన్స్ని కూడా పెద్ద సంఖ్యలో మ్యానుఫ్యాక్చర్ చేసింది. 2023 జూలై నుండి 2024 జూలై మధ్య 2500 డ్రోన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసినట్టు చెప్తున్నారు. ఈ డ్రోన్స్ కూడా షాహిద్ 136నే పోలి ఉన్నాయి. రష్యా ఆల్రెడీ ఇరాన్ డ్రోన్స్ని జెరాన్ 2 పేరుతో తమ దేశంలో మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. యుక్రెయిన్ 2 సంవత్సరాల్లో 8000 షాహిద్ 136 డ్రోన్స్తో దాడి చేసినట్టు చెప్తుంది. దీన్ని బట్టి రష్యాలో కమికాజే డ్రోన్స్ ప్రొడక్షన్ ఎలా ఉందని అర్థమవుతుంది. అలాగే చైనా డైరెక్ట్గా ఆయుధాలను సప్లై చేయకుండా ఆయుధాల్లో ఉండే కాంపోనెంట్స్ని రష్యాకి సప్లై చేస్తున్నట్టు అర్థమవుతుంది. రష్యా కూడా ఈ లాంగ్ రేంజ్ కమికాజే డ్రోన్స్పై చాలా ఆధారపడుతుంది. మిసైల్స్ కన్నా చాలా తక్కువ ఖరీదుతో పాటు చాలా వేగంగా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు కాబట్టి రష్యా తర్వాత చైనా, ఇండియాలు కూడా ఇలాంటి లాంగ్ రేంజ్ డ్రోన్స్ని డెవలప్ చేసుకుంటున్నాయి. అమెరికా ఇండియాకి F-16 జెట్స్ని ఇస్తామని ఆఫర్ చేసింది. మొన్న పేట్రియట్ థర్డ్ తర్వాత ఇప్పుడు F-16. అమెరికాకి ఏమైందో తెలియదు కానీ ఇండియాకి ఏ వెపన్స్ ఇక అవసరం లేదో వాటినే ఇస్తామంటుంది. ఇండియా సొంతగా మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని డెవలప్ చేసుకున్నాక వాటిని ఆఫర్ చేసింది. ఆల్రెడీ F-16 కంటే అడ్వాన్స్డ్ రఫాల్స్ ఉండగా F-16స్ని మరలా ఆఫర్ చేస్తూనే ఉంది. ఆల్రెడీ పాకిస్తాన్ దగ్గర ఈ జెట్స్ ఉన్నాయి. అయితే ఇద్దరు బద్ధ శత్రువులు ఉంటే ఇద్దరికి ఒకే రకమైన ఆయుధాలను అమ్మటం అమెరికాకి కొత్త ఏం కాదు. గ్రీస్, టర్కీలకు కూడా ఇలానే అమ్మింది. అయితే ఇప్పుడు ఇండియాకి అవసరం ఉంది F-35. చైనా 5th జనరేషన్ జెట్స్ని భారీగా మోహరించడంతో పాటు పాకిస్తాన్కి కూడా J-31 జెట్స్ని అమ్మబోతుంది. ఇండియా లిమిటెడ్ నెంబర్స్లో 5th జనరేషన్ జెట్స్ని కొనడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే అమెరికా F-35 గురించి అసలు మాట్లాడటం లేదు. ఎందుకంటే S-400 ఉంది. డైరెక్ట్గా వార్ జరిగితే తప్ప F-35 సామర్థ్యం ఏంటో రష్యాకి తెలియకూడదనే అమెరికా అనుకుంటుంది. ఇండియాకి ఎలాగో F-35ని ఇవ్వట్లేదు కాబట్టి F-16స్ని ఆఫర్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.